మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, నాటో చీఫ్ అను ట్రంప్ ఇద్దరు అన్నారు సెకండరీ టారిఫ్స్ పడితే రష్యాతో కనుక ట్రేడ్ మనము ఆపకపోతే అని. అయితే మన ఎక్స్టర్నల్ మినిస్టరీ ఆఫీస్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మళ్ళా రీట్రేట్ చేస్తున్నాను, ఆల్రెడీ 100 సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, మా ప్రజల అవసరాలు మాకు ముఖ్యం, మా ప్రజల అవసరాలు, మా దేశం అనేది మాకు మొదట వస్తుంది, దాని తర్వాత ఏది ఆ అవసరాలు అనేవి ఉన్నవన్నిటిని ఓవర్ రైట్ చేస్తుంది అని చెప్పారు. మళ్ళీ రీట్రీట్ చేస్తున్నాను అని చెప్పారు. అంటే మళ్ళా చెప్తున్నాను రా పిచ్చి కుక్క అని క్లియర్గా చెప్పినట్టు. ఆల్రెడీ జైశంకర్ గారు ఎన్నో వేదికల పైన వేరే కంట్రీస్ అంతే యూరోప్లోనే, అమెరికాలోనే, ఫ్రాన్స్లోనే, ఇలా యూరోప్ నేషన్స్లోనే, యూకేలోనే చెప్పారు చాలాసార్లు. మీరైతే గ్యాస్ కొనుక్కుంటారు, యూ ప్రాబ్లమ్స్ ఆఫ్ యూరోప్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు చూస్తారు, కానీ వేరే దేశాల ప్రాబ్లమ్స్ని ఒక ప్రాబ్లమ్స్లా ట్రీట్ చేయరు అని క్లియర్గా చెప్పారు. అదేవిధంగా మన వాళ్ళు మళ్ళీ చెప్పారు, అంటే మన ప్రజల అవసరాలు బేసికలీ రష్యా నుంచి తక్కువ వస్తుంటే మనకి చాలా డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులు డైరెక్ట్గా కొంచెం పెట్రోల్ రేట్లు తగ్గించడమైనా, లేదంటే వేరే మిలిటరీలో కావచ్చు, ఇన్ఫ్రాలో కావచ్చు, ఎక్కడో చోట దేశం బాగు కోసం ఉపయోగపడుతుంది కదా మనకి తక్కువ రేటుకి వస్తున్నప్పుడు. వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. అంతే. మనమైతే దానికి అగైనిస్ట్ ఉక్రెయిన్ చేస్తున్నాము, అగైనిస్ట్ నాటో చేస్తున్నాము వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. సో వెరీ క్లియర్గా చెప్పారు, మళ్ళీ చెప్పారనమాట. సో వాళ్ళు ఎలా తీసుకున్నా కానీ మన వాళ్ళైతే వెరీ స్ట్రాంగ్ స్టాండ్ మీద ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అక్కడ సెకండరీ టారిఫ్స్ ఇస్తే నాకు తెలిసి మన వాళ్ళు వేరే స్ట్రాంగ్ మెషర్ అయితే తీసుకుంటారు పక్కాగా.